మన చేతిలోకి మనం కాలుతున్నట్టే. కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏంటంటే అది ఏదో అర్థమాడి రాజకీయాలకి రావాలి, పేదోళ్ళ పొట్ట కొట్టాలి, పేదోళ్ళ మన కావులి కూర్చోవాలి చచ్చినట్టు అని చావగొడుతుండ్రు. మొత్తం ఇక్కడ మొత్తం 3 మంత్రులు ఉన్నారు మీ జిల్లాలోనే. మా జిల్లానే ఉన్నారు. ఉంటే సుఖదినం ఆ మంత్రులు ఏసీలో పండుకుంటారు. ఏసీలో పండుకొని మనకు తిప్పలు పెడతారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది మరి 2 నెలల? రేవంత్ రెడ్డి కే చెప్పేది ఇప్పుడు ఏది పాపం రైతులు తిప్పలు పడి చస్తుర్రు. మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇంకేమి ఇస్తాం అయిపోయి మార్పు అన్నారు. ఆ మార్పే ఇప్పుడు మనకు తెరులు చేసింది. ఆయన పాపం చెప్పిండు గో మోసపోపు కాగరిరా గోసపడతారని చెప్పిండు. ఆయన చెప్తే మార్పు అని వీళ్ళే ఎవరు చెప్పారు? కేసీఆర్ చెప్పిండు. చెప్పిన మాట ప్రజలు వినలేదా? ఇల్లే మార్పు అంటే రేవంత్ రెడ్డి ఎట్ట ఉంటాడు ఈసారి రామను చూద్దాం అంతేనా? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లైనా రామను చూద్దాం.